హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం కొన్ని కరెంట్ అఫైర్స్ చూసాం. ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్, నాట్ ఓన్లీ ఫర్ వన్ పర్టిక్యులర్ ఎగ్జామ్. మనకి ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బీ అయినా ఎలాంటి ఎగ్జామ్కైనా యూజ్ అయ్యేవి ఏముంటాయి? స్పేస్ మిషన్స్ గురించి ఉంటాయి, స్కీమ్స్ గురించి ఉంటాయి, రైట్, అపాయింట్మెంట్స్ గురించి ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ స్పోర్ట్స్వి. సో వీటిని మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి చూసామన్నమాట. సో ఇన్ దిస్ వీడియో ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట, 2.0 అనుకోండి. సో ఇందులో ఇంకొన్ని అంటే ఆర్ఆర్బీ ఓరియంటెడ్ ఎక్కువగా ఏం అడగచ్చు దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఎంసీక్యూస్ అనేవి చేయబడ్డాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ది రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే నేషనల్ యూనిటీ డే. నేషనల్ యూనిటీ డే అనగానే అర్థమైపోవాలి, యూనిటీ, మన నేషన్ని యూనియన్ ఆఫ్ ఇండియాగా ఎవరు చేశారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రైట్. ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న సపరేట్ ప్రిన్స్లీ స్టేట్స్ని అన్నింటినీ కలిపి ఒక ఇండియన్ యూనియన్గా యునైట్ చేశారనమాట. ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 31st October ఎవ్రీ ఇయర్ ఇన్ మెమరీ ఆఫ్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ స్టేట్స్మెన్. సో 31st October అనమాట అతని బర్త్డే అనమాట. ఎవరి బర్త్డే? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది, హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ యూనిటీ డేని మనం 31st October సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే కూడా. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విచ్ సిటీ? ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ వీడియో చూసారు కదా, గుర్తుంది కదా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గుర్తున్నప్పుడే వరల్డ్ బ్యాంక్ కూడా గుర్తుండాలి. ఈ రెండు దేనికోసం? పావర్టీని దూరం చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ ఉంది, అండ్ IMF వచ్చి రెండు ఫైనాన్షియల్ అసిస్టెన్సే ఇస్తాయి. కాకపోతే డెవలప్మెంట్ కోసం ఇచ్చేది వరల్డ్ బ్యాంక్, నార్మల్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో పావర్టీని వాష్ చేయడానికి ఫండ్స్ కావాలి. సో పావర్టీని వాష్ చేయడానికి కాబట్టి వాషింగ్టన్ అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. సో వాషింగ్టన్ DC ఈజ్ ద ఆన్సర్. సో చూస్తున్నారు కదా, అలా ట్రిక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుందన్నమాట, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. వరల్డ్ బ్యాంక్ ఎక్కడుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎక్కడుంది, యునెస్కో ఎక్కడుంది, ఇలాంటివి అంటే కొంచెం ఎలా అయినా డౌట్ ఉంటుంది. సో డౌట్ అనేది ఉండదన్నమాట, నీట్గా గుర్తుపెట్టుకున్నప్పుడే ఒకసారి గుర్తుపెట్టుకుంటే. 2025 BRICS summit saw the participation of India along with member countries. Which country chaired the summit? కేర్ఫుల్గా చూడండి, 2025 అడుగుతున్నారు. 2026లో చేయబోయేది ఇండియా అనమాట. ఇండియా రీసెంట్గా పోర్టల్ కూడా చేసింది దానికోసమే. సో బ్రిక్స్కి నిమోనిక్ కూడా పెట్టుకుందనమాట. కానీ ఇక్కడ వీళ్ళేం అడుగుతున్నారు? 2025 అడుగుతున్నారు. ఎవరు కండక్ట్ చేశారు? బ్రెజిల్ అనమాట. దానికి ముందుది అంటే 2024ది రష్యాలో జరుగుతుంది. సో 2025లో ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది, రియో డి జనీరో. The Bharat Mobility Global Expo 2025 primarily focuses on which sector? Agriculture, automobile and mobility, tourism and defense. Mobility Global Expo, just guess చేయండి ఒకవేళ మీకు తెలియకపోయినా. మొబిలిటీ గురించి కదా, సో అగ్రికల్చర్, టూరిజం, డిఫెన్స్ దూరంగా ఉన్నాయి, అండ్ ఆటోమొబైల్ అండ్ మొబిలిటీ దగ్గరగా ఉంది, కాబట్టి ఆన్సర్ కూడా ఇదే అనమాట. సో 2025లో జరిగింది ఈ ఎక్స్పో అనేది, అండ్ ఇట్ ఫోకస్డ్ ఆన్ ఆటోమొబైల్ అండ్ మొబిలిటీ. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ ద నేషనల్ గేమ్స్ 2025? ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్లో జరిగాయి అనమాట. ఉత్తరాఖండ్లో జరిగాయి, రిమెంబర్, ఉత్తరాఖండ్లో జరిగాయి. అండ్ విన్నర్ కూడా గుర్తుపెట్టుకోండి. విన్నర్ ఎవరు? సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అనమాట. సో సెకండ్ ఎవరు? మహారాష్ట్ర. అండ్ థర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి, హర్యానా. అండ్ ఇవి ఎక్కడ కండక్ట్ చేశారు? ఉత్తరాఖండ్ కదా. ఈ ఉత్తరాఖండ్కి ఎన్నో ప్లేస్? 5th ప్లేస్ అనమాట. కాకపోతే ఈ నేషనల్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి? 2025లో జరిగాయి. 2026లో జరుగుతాయా? జరగవు. డైరెక్ట్ 2027లో జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? మేఘాలయలో జరుగుతాయి అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్ అనమాట, రిమెంబర్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ టు ప్రమోట్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఫ్యూయల్? గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఏ ఫ్యూయల్ ఉంటుంది? గ్రీన్ హైడ్రోజనే అనమాట. ఓకే, సో అదేం లేకపోయినా గ్రీన్ అని చూసినా అది ఎకో ఫ్రెండ్లీ అని గమనించండి. ఇథనాల్, బయోడీజిల్, LPG ఇవన్నీ కాకుండా గ్రీన్ హైడ్రోజన్ కోసమే అనమాట ఈ సర్టిఫికేషన్ అనేది. The recently launched e-voting pilot initiative in some states is related to which democratic process? ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అంటున్నారు, ఈ ఓటింగ్ అంటున్నారు, అంటే ఓటింగే తీసుకుంటారనమాట. సో ఒక పైలట్ ఇనిషియేటివ్గా అంటే మొత్తం నేషన్ వైడ్ రిలీజ్ చేయకుండా ఓన్లీ కొన్ని ప్లేసెస్లో టెస్టింగ్ పర్పస్ రిలీజ్ చేస్తున్నట్టు అనమాట. ఇది ఏ ప్రాసెస్ కోసం చేస్తున్నారు? ఎలక్షన్స్ కోసం ఒక పైలట్ ఇనిషియేటివ్గా స్టార్ట్ చేసిందనమాట.
ఓకే, ఈ ఓటింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఫ్రీక్వెంట్లీ రెఫర్ టు ఇన్ ఎకనామిక్ డిస్కషన్స్. సి అంటే మన ఎకానమీకి సంబంధించింది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు పబ్లిష్ చేస్తారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. డు నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వరల్డ్ బ్యాంక్ అనేది డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి రిపోర్ట్స్ కూడా అది డెవలప్మెంట్కి లేకపోతే గ్రోత్కి లేకపోతే ప్రోగ్రెస్కి సంబంధించిన రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజెస్ ఆర్ పబ్లిషెస్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. రిమెంబర్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పబ్లిష్ చేస్తుంది. ది ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఇన్వాల్వ్డ్ ఇండియా అలాంగ్ విత్ విచ్ 3 కంట్రీస్? మలబార్ ఎక్సర్సైజ్ ఏ 3 కంట్రీస్తో కలిసి ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ ఏంటి? మీకు క్వాడ్ కంట్రీస్ గుర్తుంది కదా, సో సేమ్ అదే అనమాట. జువా ఐ అని చెప్పాను కదా, జే అంటే జపాన్, యు అంటే యుఎస్ఏ, ఏ అంటే ఆస్ట్రేలియా అండ్ ఐ అంటే ఇండియా. సో వీళ్ళు కలిసి చేసిన ఎక్సర్సైజ్ మలబార్. ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇది అంటే నార్త్ పసిఫిక్ ఓషన్ దగ్గర అనమాట, నియర్ గువామ్. రిమెంబర్, ఓకే. 2025లో కండక్ట్ చేస్తారు. క్వాడ్ కంట్రీస్ ఇవన్నీ, దీస్ ఆర్ క్వాడ్ కంట్రీస్, క్వాడ్ మెంబర్స్ అనమాట. ది ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్యురేటెడ్ సెవరల్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇన్ 2025 అండర్ విచ్ నేషనల్ డెవలప్మెంట్ విజన్ 2030 అమృత్ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. సి మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ మేక్ ఇన్ ఇండియా అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది. డిజిటల్ ఇండియా డిజిటల్ గ్రోత్ని పెంపొందించడానికి అనమాట. విజన్ 2030 కాదు, అమృత్ కాల్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, కొత్త రైల్వే ప్రాజెక్ట్స్ కోసం అనమాట. విచ్ మినిస్ట్రీ లాంచ్ ద పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ టు సపోర్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ సీకింగ్ హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్కి అండ్ ఎడ్యుకేషన్ కోసం కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే ప్రపోజ్ చేస్తుంది అనమాట ఇది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫైనాన్స్ ఉందని ఫైనాన్స్ అనుకోకండి. ఫైనాన్స్ అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, డెత్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి వస్తాయి. బట్ ముద్రా లోన్స్ కానీ, లోన్స్ ఇచ్చే స్కీమ్స్ కానీ అలాంటివి ఫైనాన్స్కి వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవి అయి ఉండొచ్చు. ఇది స్కిల్కి సంబంధించింది కాదు, మెరిటోరియస్ స్కాలర్షిప్కి సంబంధించింది కాబట్టి పిఎం విద్యాలక్ష్మి, విద్యతోనే అర్థమవుతుంది కదా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్సర్ అనమాట. ఇస్రో లాంచ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-3 ఇన్ నవంబర్ 2025. CMS-3 బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. వెరీ పవర్ ఫ్రేమింగ్. సో కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. మనం ఆల్రెడీ మిషన్స్లో చూసాం. లాస్ట్ వీడియో మీరు కరెంట్ అఫైర్స్ చూసుంటే అందులో మిషన్స్లో ఇది డిస్కస్ చేసామన్నమాట. CMS-3 LVM-3 లాంచ్ వెహికల్గా ఉంటుంది. అండ్ ఇది కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు పసిఫిక్ ఓషన్ రీజియన్లో. కమ్యూనికేషన్ కోసం అనమాట. అంటే మన నేవీ ఉంది కదా, ఇండియన్ నేవీ, దానికోసం స్ట్రెంథెన్ చేయడానికి. CMS కాబట్టి సీస్ అని అలా గుర్తుపెట్టుకోమన్నాను. సీస్లో కమ్యూనికేషన్ కోసం. విచ్ కంట్రీ హోస్టెడ్ ద COP30 క్లైమేట్ సమిట్ షెడ్యూల్డ్ ఫర్ లేట్ 2025? సో ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ జరిగిందంటే బేలం బ్రాజిల్ది అనమాట. రిమెంబర్, బేలం బ్రాజిల్ది. సో బ్రాజిల్లో జరిగింది. ది సంచార్ సాథీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్లీ ఎయిమ్స్ టు అడ్రస్ విచ్ ఇష్యూ? ఏ ఇష్యూ కోసం? ఇది సైబర్ ఫ్రాడ్ అండ్ మొబైల్ మిస్యూస్ కోసం అనమాట. చాలా న్యూస్లో కూడా ఉంది సంచార్ సాథీ, రైట్? సో సంచార్ సాథీ అనేది మొబైల్ యొక్క మిస్యూజ్ని అండ్ సైబర్ ఫ్రాడ్ని తగ్గించడానికి చేస్తారనమాట. ఇట్ వాజ్ అన్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్. ఇన్ నవంబర్ 2025 కేరళ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అచీవ్ విచ్ మైల్ స్టోన్ రిలేటెడ్ టు సోషల్ వెల్ఫేర్? 100% లిటరసీ, extreme poverty eradication, full renewable energy, universal health care. And the answer is extreme poverty eradication. దీన్ని ఓవర్కమ్ చేసిందనమాట. సో కేరళ became the first state in India. So it is the first Indian state to achieve extreme poverty eradication. Next question, the Global Maritime India Summit 2025 was organized to promote investments in the shipping sector. It was held in which city? ఎక్కడ జరిగింది? ఇది ముంబైలో జరిగిందనమాట. రిమెంబర్, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్. ఇట్ వాజ్ హోస్టెడ్ బై ఏ మినిస్ట్రీ గుర్తుండాలి, మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి. పోర్ట్స్, మ్యారిటైమ్ కదా, సో పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఎవరు మినిస్టర్? సర్బానంద్ సోనోవాల్ గారు. సర్బానంద సోనోవాల్ ఇస్ ద మినిస్టర్ అనమాట. సో వీటిని ఎంకరేజ్ చేయడానికి అండ్ అమృత్ కాల్ విజన్ 2047ని కూడా అనౌన్స్ చేస్తారనమాట మన పిఎం గారు. ఓకే. India's first offshore airport project received approval in 2025. The proposed airport is planned near which city? సో దీనికి కూడా ఆన్సర్ ముంబై అనమాట. ఫస్ట్ ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ అయింది ముంబైలోనే. రిమెంబర్, ఇక్కడ ముంబై అనమాట. అండ్ ద ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 was won by India after defeating which team in the final? సౌత్ ఆఫ్రికాన్ కదా. అండ్ ఎక్కడ జరుగుతుంది ఇది? DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, ముంబై. ఇది కూడా నేవీ ముంబై అనమాట. ఇదే స్టేడియంలో ఇండియా డిఫీట్స్ సౌత్ ఆఫ్రికా.
In October 2025, India successfully conducted another test of the Agni 5 missile equipped with MIRV technology. What is the full form of MIRV? Full form ఏంటి? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఇది ఎవరు డెవలప్ చేస్తారు? డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది అనమాట. యూ కెన్ సీ హియర్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటే ఏంటంటే సింగిల్ ఒకటే క్యారీ చేస్తుంది, కాకపోతే ఇండిపెండెంట్గా అంటే డిఫరెంట్ వార్ హెడ్స్ ఉంటాయన్నమాట. వార్ హెడ్స్ అంటే ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిజైల్ అనుకోండి, దీనికి వార్ హెడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండే హెడ్ని వార్ హెడ్ అంటారనమాట. సో అలా డిఫరెంట్ వార్ హెడ్స్ని క్యారీ చేయొచ్చు అనమాట ఈ వెహికల్ అనేది. ఓకే, సో ఈ టెక్నాలజీలో డిఫరెంట్ వార్ హెడ్స్ని క్యారీ చేసి మల్టిపుల్ ఇండిపెండెంట్ అంటే ఇక్కడ ఒక టార్గెట్, ఇక్కడ ఒక టార్గెట్, ఇక్కడొకటి అలా సెట్ చేయొచ్చు అనమాట. సో అది హిట్ అవుతుంది సరిగ్గా. సో ఈ టెక్నాలజీనే ఎక్విప్ చేశారనమాట అగ్ని 5లో. ఓకే, హైపర్సోనిక్ స్పీడ్లో వెళ్తాయి. అండ్ రిమెంబర్, ఇండిపెండెంట్లీ మల్టిపుల్ ఉంటాయి, బట్ ఇండిపెండెంట్గా యాక్ట్ అవుతాయి, టార్గెట్ చేస్తాయి, రీఎంట్రీ వెహికల్ అనమాట. అండ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ ఎన్వైరన్మెంటల్ న్యూస్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ గురుగ్రామ్. చాలాసార్లు డిస్కస్ చేసాం, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్లో డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా సోలార్ అలయన్స్ యొక్క ఇంపార్టెన్స్ని చూసాం కదా. గురుగ్రామ్ హర్యానాలో ఉంటుందన్నమాట. రిమెంబర్, మనం సూర్య నమస్కారం తర్వాత గురువుకే నమస్కారం పెడతాం కదా, అలా. The Ek Ped Maa Ke Naam campaign launched in 2024 and widely promoted in 2025-26 is linked with which broader national objective? Net Zero Emission Goal, గ్రీన్ ఇండియా మిషనా, లేకపోతే నేషనల్ బయోడైవర్సిటీ మిషనా, లేకపోతే నేషనల్ అఫారెస్టేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ ప్రోగ్రామా? యాక్చువల్లీ ది ఆన్సర్ ఈస్ గ్రీన్ ఇండియా మిషన్ అనమాట. నెట్ జీరో ఎమిషన్ గోల్ అంటే ఏంటి? మన ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, వాటిని నెట్ జీరో అంటే పూర్తిగా తగ్గించలేం, కాకపోతే ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుందో అంతే ఆక్సిజన్ని, అంటే అఫారెస్టేషన్ చేసి త్రూ అదర్ వేస్ మనం అంతే ఆక్సిజన్ని రిలీజ్ చేసి దాన్ని ఏం చేయాలి? సెట్ ఆఫ్ చేయాలన్నమాట. సో అలాంటి గోల్ అనమాట ఇది కాదు. దీని యొక్క ఇనిషియేటివే గ్రీన్ ఇండియా మిషన్ అనమాట. సో మీరు కూడా కావాలంటే మీరు ఎక్కడైనా మీ కమ్యూనిటీలో ఒక ప్లాంట్ని ప్లాన్ చేసి ఆ ఫోటో తీసి వెబ్సైట్లో కానీ అప్లోడ్ చేస్తే మీకు కూడా సర్టిఫికేట్ వస్తుంది అనమాట గవర్నమెంట్ నుంచి. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండర్ గ్రీన్ ఇండియా మిషన్. As per recent tiger census data, which state recorded highest tiger population in India? It is Madhya Pradesh అనమాట. అండ్ మధ్యప్రదేశ్లోనే మనకి హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ కూడా ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ అక్కడే టైగర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా నేషనల్ పార్క్స్ కూడా చూస్తున్నాం మనం, లైక్ కునో నేషనల్ పార్క్ ఎట్సెట్రా. అండ్ ఇక్కడ ఎక్కువ మనం తెచ్చుకుంటూ ఉంటాం కూడా వేరే కంట్రీస్ నుంచి, బోట్స్వానా నుంచి, ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఎక్కువ చీతాస్ని, టైగర్స్ని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై కర్ణాటక, అండ్ తర్వాత ఉత్తరాఖండ్. ఇక్కడ ఎక్కువ టైగర్స్ ఉంటాయన్నమాట. గ్లోబల్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ 29th July టు కమెమరేట్ ది డిక్లరేషన్ అడాప్టెడ్ ఎట్ విచ్ ఇంటర్నేషనల్ సమ్మిట్? ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? ఏ సమ్మిట్లో? సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ అనమాట. ఓకే, సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో అడాప్ట్ చేసుకున్నారు. సో గ్లోబల్ టైగర్ డేగా కూడా మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. రిమెంబర్ ద ఇయర్ 29th July. ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP seeks to reduce particulate pollution in non-attainment cities. The program was launched in 2019లో లాంచ్ చేస్తారు. అండ్ వాట్ ఈస్ దిస్ పర్టిక్యులేట్ మ్యాటర్? ఇవి చాలా డేంజర్ అనమాట. మన AQI ఉంది కదా, పొల్యూషన్ని మెజర్ చేస్తారు. సో దానిలో వన్ ఆఫ్ ద మెజర్ అనమాట ఇది. లెడ్, ఓజోన్ ఇవన్నీ తీసుకుంటారు. సో పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే చాలా స్మాల్ పార్టికల్స్ అనమాట. అంటే 2.5 లేకపోతే 10 ఏంటిది మిల్లీమీటర్ డయామీటర్ అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్ అనుకోండి, హైయెస్ట్ ఎంతైతే లెంత్ మనం గీయగలమో అదే కదా డయామీటర్. సో ఇది ఒక పార్టికల్ అనుకోండి, ఇది ఒక స్మాల్ పార్టికల్. సో ఈ పార్టికల్ యొక్క డయామీటర్ ఇది ఉంటే, అంటే 2.5 కానీ లేదా 10 mm కానీ ఉంటే వాటిని పర్టిక్యులేట్ మ్యాటర్స్ అంటారు. అంటే అవి చాలా స్మాల్ అనమాట. ఇమాజిన్ 10 mm అండ్ 2.5 mm చాలా చిన్నవి కదా, చాలా తక్కువ. సో అంత చిన్నవి మనకి కంటికి కనపడనివి చాలా హార్మ్ చేస్తాయి అనమాట. మన లంగ్స్ లోపలికి వెళ్ళి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సంభావన ఉంటుంది. సో 10 mm ఓకే, కానీ ఓకే అంటే నాట్ ఓకే, రెండు నాట్ ఓకే. బట్ 2.5 mm ఉండేవి పర్టిక్యులేట్ మ్యాటర్స్ అనేవి 10 కంటే చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే 10 కంటే చాలా చిన్నవి కదా, సో వాటిని ఎవరు ఆపలేరు. అండ్ అవి మన లోపలికి వెళ్ళిపోతుంటాయి, బ్రీతింగ్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తామన్నమాట. సో ఈ మిషన్ వచ్చి దాని గురించే అనమాట, రెడ్యూస్ చేయడానికి ఈ పర్టిక్యులేట్ మ్యాటర్స్ని. అండ్ ఈ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి 2019లో. అండ్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్.
The Meghalaya coal mine incident highlighted concerns over a mining practice that is prohibited by the National Green Tribunal. Which practice was involved? Draft mining, open cast mining, rat hole mining, strip mining. The answer is rat hole mining. See, what is this rat hole mining? Actually, మైనింగ్ చేస్తారు కదా, దీన్ని యాక్చువల్లీ ప్రోహిబిట్ చేశారనమాట 2014లోనే. ఇది జస్ట్ ఒక 3 feet లేకపోతే 4 feet ఉంటుంది కదా, అంటే మన ద్వారం దానికంటే కొంచెం పెద్దవి, జస్ట్ అంతే ఉన్న టనల్స్లోకి, ఈ టనల్స్లో ఏముంటుంది, కోల్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న స్పేసెస్, నారోగా ఉండే స్పేసెస్లో కూడా వెళ్ళి మైనింగ్ చేస్తూ ఉంటారనమాట. సో మేఘాలయలో దీన్ని బ్యాన్ చేశారు. ఇక్కడ ఎందుకంటే చాలామంది చనిపోతారనమాట మైనర్ ఇల్లీగల్ మైనింగే అనుకోవచ్చు, ఎందుకంటే బ్యాన్ చేశారు కదా, అయినా కూడా చేస్తున్నారు కాబట్టి. అండ్ FIR కూడా ఫైల్ అయిందనమాట. సో దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే చాలా నారోగా ఉంటాయి, ర్యాట్స్ కూడా చిన్న నారోగా ఉన్న వాటి ప్లేసెస్లో దూరిపోతూ ఉంటాయి కదా, అందుకే దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారనమాట. అండ్ ఇట్ వాస్ ప్రొహిబిటెడ్ బై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. రిమెంబర్, ఇది ఎప్పుడు వస్తుంది? 2010లో వస్తుంది. సో అన్నిటికీ కోర్ట్స్కి వెళ్ళలేం కదా, అందుకోసమే ఈ ట్రిబ్యునల్స్ అనమాట. అదర్ ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, పాలిటీస్లో చూస్తాం కదా, పాలిటీలో అందులో మనకి ట్రిబ్యునల్స్ చూస్తామా? సో వన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇలాంటి కేసెస్ అన్నిటికీ వీటి దగ్గర దీన్ని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. సో ర్యాట్ హోల్ మైనింగ్, రిమెంబర్, మేఘాలయలో. ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ 30th March వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ అ రెజల్యూషన్ అడాప్టెడ్ బై, ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనమాట. ఈ ఇనిషియేటివ్ని అడాప్ట్ చేసుకుంది, రెజల్యూషన్ని తీసుకుంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. ఎప్పుడు చూస్తాం? జీరో వేస్ట్ కదా, 30th March, జీరో వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. వేస్ట్ అంటే W కదా, సో దాన్ని తిప్పితే 3, జీరో వేస్ట్. ఓకే, March 30 అబ్జర్వ్ చేస్తాం. ఇది ఎవరు పాస్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. రిమెంబర్, జనరల్ అసెంబ్లీ. Under the standard waste segregation system promoted through Swachh Bharat initiatives, which color bin is used for dry recyclable waste? మనకి రీసెంట్గానే ఈ సూవేజ్ మేనేజ్మెంట్కి 4 కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ బ్లాక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి గ్రీన్ ఏదైతే ఉందో స్వచ్ఛంగా గుర్తుపెట్టుకోండి ఈజీగా. వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటుందా, కిచెన్ వేస్ట్, వీటన్నిటికనమాట. అంటే బేసికలీ ఇది వెట్ వేస్ట్ కోసం. వెట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో కిచెన్లో, పీల్స్ కానీ, వెజిటేబుల్ పీల్స్ కానీ, ఆర్గానిక్ మ్యాటర్ కానీ, బయోడిగ్రేడబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ గ్రీన్ బాస్కెట్కి అనమాట. డ్రై వేస్ట్ ఏదైనా ఉంటే అది బ్లూ బాస్కెట్కి అనమాట. అంటే పేపర్స్ కానీ, స్లిప్స్ కానీ, మనం యూస్ చేసే అంటే ఏవైనా డ్రైగా ఉండేవన్నీ బ్లూ కింద వస్తాయి. అండ్ రెడ్ దేనికి? రెడ్ అనేది శానిటరీ వేస్ట్కి అనమాట. నాప్కిన్స్కి, శానిటరీ ప్యాడ్స్కి, డైపర్స్కి, వీటన్నిటికీ రెడ్ యూస్ చేస్తారు. అండ్ బ్లాక్ అనేది ఇది ఇంకా సెన్సిటివ్ అన్నట్టు. ఇందులో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, సిరింజెస్ కానీ, మెడికల్ వేస్ట్ కానీ, ఇలాంటివన్నీ బ్లాక్ యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏమడిగారు? విచ్ కలర్ బిన్ ఈజ్ యూస్డ్ ఫర్ డ్రై రీసైకబుల్? బ్లూ అనమాట. ఓకే, సో బ్లూ ఈజ్ ద ఆన్సర్. ది రామ్సర్ కన్వెన్షన్ ఎయిమ్స్ ఎట్ ది కన్జర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ని వైజ్గా యూజ్ చేసుకోవాలి, అంటే వాటిని పల్యూట్ చేయకూడదు అని మీనింగ్ అనమాట. దిస్ కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇది ఇరాన్లో అనమాట. అండ్ ఇరాన్లో ఉండే ఒక ప్లేస్ పేరే రామ్సర్, అందుకే ఈ కన్వెన్షన్కి కూడా రామ్సర్ కన్వెన్షన్ అన్న పేరు వచ్చింది. ఇరాన్, రామ్సర్. రామ్ గుర్తుపెట్టుకోండి, ఇరాన్ కదా, రాన్ నుంచి రామ్ గుర్తుపెట్టుకోండి. సో రామ్సర్ అనమాట. ఇరాన్లోనే జరుగుతుంది ఈ కన్వెన్షన్. దాని తర్వాతే వాటిని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఇనిషియేటివ్ అనేది తీసుకుంటారు. An earthquake reported in January 2026 affected parts of northeast India. The epicenter was located in which of the following states? ఎక్కడ? ఆన్సర్ ఈజ్ అస్సాం అనమాట. సో ముందుగా ఎపిసెంటర్, హైపోసెంటర్, ఫోకస్, ఇవి కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చూడండి. ముందుగా ఎర్త్క్వేక్ ఎందుకు వస్తుంది? టెన్షన్ వల్ల వస్తుంది, కంప్రెషన్ వల్ల వస్తుంది. ఎర్త్క్వేక్ మీద కూడా సపరేట్ వీడియో ఉంది, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట ఇది. మనకి కంప్రెషన్ అండ్ టెన్షన్ లాంటి ఫోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన ఎర్త్ అనేది ఏంటి? ఎర్త్ పైన మొత్తం టెక్టోనిక్ ప్లేట్స్ కదా ఇవన్నీ. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కామ్గా ఉండవన్నమాట. ఎందుకంటే మ్యాగ్మా ఉండనివ్వదు, మన ఎర్త్లో ఉండే మ్యాగ్మా ఉండనివ్వదు. సో దానివల్ల టెక్టోనిక్ ప్లేట్స్ కూడా మూవ్ అవుతూనే ఉంటాయి. సో ఇవి కొన్ని ఏళ్ళుగా మూవ్ అవుతూనే ఉంటాయి కదా, ఏదో ఒక చోట ఫ్రిక్షన్ వల్ల ఆగుతాయి అనమాట. అంటే ఆగడం అంటే స్ట్రక్ అవుతాయి, ఇలా లేకపోతే ఇలా ఒక మేజ్ లాగా అనుకోండి. ఓకే, ఒక పజిల్ లాగా ఎక్కడో దగ్గర స్ట్రక్ అవుతాయి అనమాట. ఆ స్ట్రక్ అయ్యి కొన్ని ఏళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ టెన్షన్ ఫామ్ అవుతుందన్నమాట. టెన్షన్ ఉంటే ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఎనర్జీ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేదన్నమాట. సో దీన్ని రిలీజ్ చేసేయాలి. సో ఇది రిలీజ్ చేసినప్పుడే వేవ్స్ ఫామ్లో మనకి ఎర్త్క్వేక్ అనేది అబ్జర్వ్ చేస్తాం భూమి మీద. ఓకే, సో ఈ ఎర్త్క్వేక్ అనేది ఎక్కడొస్తుంది? ఫస్ట్ ఇది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, ఇది ఎక్స్టీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కడైతే ఈ ఎనర్జీ రిలీజ్ చేయడం ఇది స్టార్ట్ చేస్తుందో దాన్ని హైపోసెంటర్ అంటారు. హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అంటారు. అండ్ ఇది భూమి మీద ఎక్కడైతే చూస్తామో ఆ పాయింట్ని ఎపిసెంటర్ అంటారు అనమాట.
అండ్ పైన ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత హెచ్ వస్తుంది కదా. ఇన్ దాట్ వే యూ కెన్ రిమెంబర్ పైన ఉండేది ఎపీ సెంటర్, లోపల ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో అది హైపో సెంటర్ అనమాట. 90 degreesలో పైననే ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, స్ట్రైట్గా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎర్త్క్వేక్ అనేది వస్తుందన్నమాట. పీ అండ్ ఎస్ వేవ్స్ ఇవేంటి? ఇవి బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ కాదు. సర్ఫేస్ వేవ్స్ చాలా డిస్ట్రక్టివ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ రైలీ వేవ్స్ అండ్ లవ్ వేవ్స్. సో రీసెంట్గా మనం ఇది అస్సాంలో అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకే, అస్సాంలోనే కాదు, అండ్ అస్సాంలో వస్తే దాని చుట్టుపక్కల కూడా కొంచెం దాని ప్రభావం అనేది ఉంటుంది కదా. కాబట్టి దాని దగ్గరున్న వెస్ట్ బెంగాల్లో కూడా ఆ ట్రెమర్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. రైట్. ది AI Impact Summit 2026 brought together policy makers, researchers, technology leaders. ది సమిట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? ఎక్కడ? న్యూఢిల్లీ. ఇంపార్టెంట్ సమిట్స్ అన్ని ఇక్కడే అవుతాయి అన్నాను కదా. సో AI సమ్మిట్ ఇది న్యూఢిల్లీలో జరుగుతుందన్నమాట. India secured the hosting rights for 2028 World Athletics Indoor Championships. Which city was selected after being projected as a major sports hub under India's Olympic ambitions? Bhubaneswar was selected. Kurasani Imli was granted a GI tag, Geographical Indication Tag, recently for its unique regional identity. It is primarily associated with which heritage region of India? అంటే ఏ స్టేట్ నుంచి ఈ GI ట్యాగ్ అనేది దీనికి ఆ స్టేటస్ ఇచ్చారని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో మాల్వా రీజన్ ఆఫ్ మధ్యప్రదేశ్. రిమెంబర్ మధ్యప్రదేశ్ అనే గుర్తుపెట్టుకోండి, స్టేట్సే అడుగుతారు ముఖ్యంగా. ఆ పవర్ఫుల్ ఎర్త్క్వేక్, మళ్ళీ ఎర్త్క్వేక్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ వస్తాయన్నమాట, అందుకోసమే. A powerful earthquake measuring 8.8 on the Richter scale struck off the eastern coast of Russia's Kamchatka Peninsula in July 2026, triggering tsunami warnings across the Pacific, including the Philippines. Which tectonic plate boundary is primarily responsible for such frequent earthquakes in this region? మనకి మీరు వరల్డ్ మ్యాప్ చూసారనుకోండి, పసిఫిక్ ఓషన్లో ఒకటి ఫేమస్ ఉంది. ఏంటది? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనమాట. హార్స్ షూ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. దాని చుట్టూ అంటే ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ చాలా వీక్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఎక్కువ అది ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ కూడా. అండ్ రీసెంట్గా మనం న్యూస్లో చూసాం కదా, ఫిలిప్పైన్స్లో ఎర్త్క్వేక్ చాలా భారీగా వచ్చిందనమాట. అండ్ ఇది ఏ ప్లేట్కి సంబంధించిందంటే పసిఫిక్ ప్లేట్ అండ్ ఫిలిప్పైన్ సీ ప్లేట్. అవి ఎక్కడ ఏ కంట్రీస్ దగ్గర ఉన్నాయో వాటికి అదే నేమింగ్ ఇచ్చుంటారు. మనం కొన్ని వాటిలోనే చేంజెస్ చూస్తామన్నమాట. ప్లేట్స్ అనేవి చాలా ఈజీ టు రిమెంబర్. దీని మీద కూడా వీడియో ఉంది. మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ సపరేట్గా ఉంటుంది, అరేబియన్ సపరేట్గా ఉంటుంది, ఆఫ్రికన్, నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్. కొన్ని మైనర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవే కొంచెం చూసుకుంటే సరిపోతుంది. కోకో ప్లేట్, జువాన్దే ఫూకా ప్లేట్, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బట్ వెరీ ఈజీ. ఓకే, సో ఎక్కడొస్తుంది ఎర్త్క్వేక్? పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్ సీ ప్లేట్. ఫిలిప్పైన్స్లో వచ్చి ఉంటుంది కాబట్టి ఫిలిప్పైన్ సీ ప్లేట్, ఈజీ టు రిమెంబర్. గగన్యాన్ మిషన్ ఎయిమ్స్ టు సెండ్ ఎ క్రూ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ టు విచ్ ఆర్బిట్? లో ఎర్త్ ఆర్బిట్, అప్రాక్సిమేట్లీ 400 kilometers అని చూసాం కదా కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు. గగన్యాన్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ సో మెనీ మిషన్స్ అండర్ దిస్ అంబ్రెల్లా. గగన్యాన్ మిషన్ కింద G1, G2, G3, G4 ఆర్ H1. G1లో, G2లో, G3లో ఏమెళ్తాయి? వ్యోమిత్ర వెళ్తుంది. వ్యోమిత్ర అంటే ఇట్స్ అ హ్యూమనాయిడ్ రోబోట్. కానీ G4లో విచ్ ఈస్ హ్యూమన్ రేటెడ్ కాబట్టి H1 అన్నాం. ఇక్కడ హ్యూమన్ వెళ్తాడనమాట. ఓకే, సో లో ఎర్త్ ఆర్బిట్కి పంపించి అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అనమాట. పంపించి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. 3 days మిషన్ ఇది. అండ్ పంపించేసి అంటే రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ పారాచూట్స్ ఉంటాయి. వీళ్ళని నేవీ మన ఇండియన్ నేవీ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మిషన్ డ్యూరేషన్ ప్లాన్ ఫర్ ఇండియాస్ గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్? ఇందాక చూసాం కదా. సో 3 days అనమాట మిషన్ పీరియడ్ అనేది. ద నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSTFDC ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ? ట్రైబ్స్కి సంబంధించింది కదా, సో ట్రైబల్ అఫైర్సే చూసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? మనకి ఆయిల్ క్రైసిస్ అనేది చూసాం కదా. సో దీని మీద కరెంట్ అఫైర్స్ ఏమైతే రిలేటెడ్ ఉన్నాయో వాటినైనా అడగచ్చు, లేకపోతే స్టాటిక్ బేస్డ్ అయినా అడగచ్చు. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అండ్ OPEC కూడా న్యూస్లో ఉంది. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. సో ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూసుకోండి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారంటే నిమోనిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బోకస్, యాక్చువల్లీ బోకస్ అనైనా గుర్తుపెట్టుకోండి, లేకపోతే బోకస్ అనైనా గుర్తుపెట్టుకోండి. బట్ ఖా సౌండ్ వచ్చినప్పుడు KQ 2 ఉండాలన్నమాట. ఇది అసలైన నిమోనిక్. B అంటే బహ్రెయిన్, O అంటే ఒమన్, K అంటే కువైత్. ఇవన్నీ ఏంటి? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్స్ అనమాట. ఓకే, సో Q అంటే ఏంటి? ఖతర్, U అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ S అంటే సౌదీ అరేబియా. సో దీస్ countries are member countries of
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో ఇందులో ఏది మెంబర్ కంట్రీ కాదు అంటున్నారు, జోర్డన్ అనమాట ఆన్సర్. This is odd one out. Which of the following CAPF, Central Armed Police Forces, is not covered under the CAPF General Administration Act 2026? ఏది ఇందులో కవర్ అవ్వదు అని చెప్తున్నారు, అస్సాం రైఫిల్స్ ఆన్సర్ అనమాట. సో ఇందులో ఏమేమి కవర్ అవుతాయి, CRPF సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్, CISF ఉంటుంది, BSF ఉంటుంది, ITBP ఉంటుంది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట, అండ్ SSB ఉంటుంది, సహస్ర సీమాబల్. అస్సాం రైఫిల్స్ ఉండదు అనమాట. సో D is the answer. ఎందుకంటే ఈ CAPF చూస్తున్నారు కదా, ఈ CAPF కింద వచ్చే వీటన్నిటినీ కంట్రోల్ చేసేది అంటే దేని అండర్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనమాట. వేరాజ్ అస్సాం రైఫిల్స్కి డ్యూయల్ కంట్రోల్ ఉంటుందన్నమాట. అంటే ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆల్సో అండ్ ఆల్సో ఇండియన్ ఆర్మీ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి యాజ్ యూజువల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.